అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక థర్డ్ ఇయర్ పీజీ డాక్టర్ ఇలా అత్యాచారం పడి ఓన్ సెమినార్ ఇన్ హాస్పిటల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ హాస్పిటల్ 36 hours డ్యూటీ మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఆమె అత్యాచారం చేసి మర్డర్ చేశారు. ఆన్ ద గ్రౌండ్స్ లైక్ హాస్పిటల్లోనే మీకు సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఆమె ఎందుకు వచ్చింది? ఆన్ పర్పస్ ఆఫ్ డ్యూటీ. ఆ ప్రిన్సిపల్ ఎలా రియాక్ట్ అయ్యారు? వై షీ రోమింగ్ అరౌండ్? షీ ఈస్ ఆన్ ground. She is on call. ఇప్పుడు మనం ఏం చేయాలి? This is not the first thing. This is not the first time we are seeing. మీరు చూసుంటారు ఎన్ని సెకండ్ అయ్యాక. కానీ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, అది జరుగుతుంది, మీకు ఒక న్యాయం దక్కుద్ది అంటారు, మళ్ళీ దక్కదు. మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము, మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తాము. మీకు తెలుసు ఏ ఫీల్డ్ అయినా ఫుల్ ఆన్ ప్రొటెస్ట్ చేయొచ్చు, బట్ వీఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ టు సేవ్ ద పీపుల్, రైట్? మేము జరగదు అది గవర్నమెంట్ గ్రాంటెడ్ గా తీసుకుని చాలా డినై చేస్తుంది. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇండెఫినెట్ ప్రొటెస్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ఫార్మింగ్ యూ దట్ ఎమర్జెన్సీ డ్యూటీస్ తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలెక్టివ్ డ్యూటీస్, ఓపీడీస్ అన్ని ఈ రోజు నుంచి ఆపేస్తున్నాము. సెకండ్ ఇయర్ రెస్పిరేటరీ మెడిసిన్ పీజీని ఆర్జీ మెడికల్ కాలేజ్ కోల్కతాలో రేప్ చేసి చంపబడ్డారు. అది కూడా డ్యూటీ సమయంలో. ఏదైతే సేఫ్ ప్లేస్ అనుకుంటున్నామో అది సేఫ్ ప్లేస్గా లేదు. దాని జరిగిన తర్వాత ఎలాంటి జస్టిస్ ఆమెకి ఇప్పటి వరకు జరగలేదు. ఈవెన్ మనం చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఆ యాక్ట్ గురించి ఎటువంటి రిజల్యూషన్ జరగలేదు. యాక్ట్ రావాలి, డాక్టర్స్కి డ్యూటీ చేయడానికి సేఫ్గా ఉండాలి. మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా బెంగాల్లో 14th నైట్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ వస్తుందనే సెలబ్రేషన్ ఉన్నామో, కానీ ఆ సెలబ్రేషన్ మిడ్ నైటే ఒక మాబ్ వచ్చి హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుని, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ సీన్ని, దాంతోపాటు హాస్టల్స్, అమ్మాయి హాస్టల్లో దూరి మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ డాక్టర్స్కి సేఫ్ ప్లేస్ ఉంటున్నారు. సో ఏవైతే జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో నేషనల్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా జస్టిస్ జరగాలనేది మా నిర్ణయం. ఇమ్మీడియట్ జస్టిస్ అదే మాకు కావాల్సింది. జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అది మాకు వద్దు. ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ చూసాము. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మేము అలసిపోయాము. మాకు జస్టిస్ కావాలి, మాకు తొందరగా జస్టిస్ వచ్చే లాస్ట్ తీసుకురావాలనేది. అంతవరకు మా ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. దయచేసి పబ్లిక్ అందరూ మాకు సహాయించండి. మేము మీకోసం సర్వీస్ చేయడానికే ఉన్నాము. మీకు ఎమర్జెన్సీ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మీరు మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.